సిబిఐ సిట్ నివేదికపై విలేకరి ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. నెయ్యితో జంతు కొవ్వు లేదని ఎక్కడ చెప్పారు? ఎవరో రహస్యంగా చెప్పారా? రాత్రి కలలో వచ్చిందా? లేక మీరు నమ్మే దేవుడు చెప్పాడా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఎలాంటి నిర్ణయాలకు వస్తారని ఆయన నిలదీశారు. దర్యాప్తు పూర్తయ్యేలోపు వాదనలు చేయడం తప్పని, వాస్తవాలు బయటకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అంశాలను వక్రీకరించవద్దని, ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత అందరిదే అని చంద్రబాబు ఈ వ్యాఖ్యల ద్వారా హెచ్చరించారు. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా, లేదని ఎక్కడుంది చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్.